హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలోని ముఖ్యమైన భాగమైన జాతీయోద్యమం పైన టాప్ 100 బిట్స్ పార్ట్ 5ని ఈ క్లాస్లో చూద్దాం. ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్, చివరి వరకు తప్పకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, సైమన్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1930వ సంవత్సరంలో సమర్పించింది. నెక్స్ట్ వన్, సైమన్ సలహా మేరకు లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగిన సమావేశాలు ఏవి? ఆన్సర్, రౌండ్ టేబుల్ సమావేశాలు. నెక్స్ట్ వన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్, 1930 నవంబర్ డిసెంబర్లలో జరిగింది. నెక్స్ట్ వన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? ఆన్సర్, 89 మంది హాజరయ్యారు. నెక్స్ట్ వన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు? ఆన్సర్, రామ్సే మెక్డొనాల్డ్. నెక్స్ట్ వన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెనుకబడిన వర్గాల నుండి ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, అక్బరీ హైదరీ మీర్జా ఇస్మాయిల్ ఎవరి తరపున మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు? ఆన్సర్, హైదరాబాద్ మైసూర్ సంస్థానాల తరపున పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, గాంధీ ఇర్విన్ ఒడంబడిక లేదా ఢిల్లీ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? ఆన్సర్, 1931 సంవత్సరం మార్చి 5వ తారీఖున జరిగింది. నెక్స్ట్ వన్, గాంధీ ఇర్విన్ ఒడంబడిక ద్వారా గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? ఆన్సర్, 2వ సమావేశానికి హాజరయ్యారు. నెక్స్ట్ వన్, 2వ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్, 1931 సంవత్సరం నవంబర్ డిసెంబర్లో జరిగింది. నెక్స్ట్ వన్, 3వ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్, 1932వ సంవత్సరం నవంబర్లో జరిగింది. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్పై చర్చ జరిగి 1935 చట్టం యొక్క తుది సూత్రాలను ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో రూపొందించారు? ఆన్సర్, 3వ సమావేశంలో రూపొందించారు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్, 1932వ సంవత్సరం ఆగస్టు నెలలో ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏది? ఆన్సర్, 2వది. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశాలు ఏవి? ఆన్సర్, 1, 3. నెక్స్ట్ వన్, కమ్యూనల్ అవార్డును సమర్థించింది ఎవరు? ఆన్సర్, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించి పూనాలోని ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేసింది ఎవరు? ఆన్సర్, గాంధీజీ. నెక్స్ట్ వన్, కమ్యూనల్ అవార్డు విషయంలో గాంధీ అంబేద్కర్ ఒప్పందం లేదా పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆన్సర్, 1932వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగింది. నెక్స్ట్ వన్, గాంధీ అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం కుదుర్చడంలో మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? ఆన్సర్, మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్, పూనా ఒప్పందం 1932 సెప్టెంబర్ ప్రకారం ప్రత్యేక ఎలక్టోరేట్ బదులు ఏ విధానం ప్రవేశపెట్టబడింది? ఆన్సర్, ప్రత్యేక ఎలక్టార్ విధానం లేదా ద్వంద్వ ప్రాతినిధ్యం. నెక్స్ట్, పూనా ఒప్పందం ప్రకారం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎలక్టార్ విధానం ప్రకారం వెనుకబడ్డ వారికి కేటాయించిన సీట్లు 74 నుండి ఎంతకు పెంచబడ్డాయి? ఆన్సర్, 148కి పెంచబడ్డాయి. నెక్స్ట్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్, 1934 సంవత్సరం.
నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం చట్టం ఎప్పుడు చేయబడింది? ఆన్సర్ 1935 సంవత్సరంలో చేయబడింది. నెక్స్ట్ వన్, 1935 చట్టం ప్రకారం ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1937 సంవత్సరంలో జరిగాయి. నెక్స్ట్ వన్, 1937 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఎన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ సాధించింది? ఆన్సర్ 8 రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ సాధించింది. నెక్స్ట్, సింధ్లో సంకీర్ణ ప్రభుత్వం 1937 ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ అల్లా బక్ష్. నెక్స్ట్ వన్, 1937 ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. నెక్స్ట్, పంజాబ్లో 1937లో ఎవరి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ హయాత్ ఖాన్. నెక్స్ట్, పంజాబ్లో 1937లో అధికారాన్ని ఏర్పాటు చేసిన హయాత్ ఖాన్ ఏ పార్టీకి చెందినవాడు? ఆన్సర్ యూనియనిస్ట్ పార్టీ. నెక్స్ట్, 1937 ఎన్నికల్లో బెంగాల్లో అధికారాన్ని చేపట్టిన ఫజల్ ఉల్ హక్ ఏ పార్టీకి చెందినవాడు? ఆన్సర్ ప్రజా కృషక్ పార్టీకి చెందినవాడు. నెక్స్ట్, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1939 సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. నెక్స్ట్, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇండియాలో గవర్నర్ జనరల్ ఎవరు? లిన్లిత్గో. ఆన్సర్. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంప్రదించకుండా భారతదేశం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని బ్రిటిష్ పేర్కొనడంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తమ ప్రభుత్వాలకు ఎప్పుడు రాజీనామా చేసింది? ఆన్సర్ 1939 సంవత్సరం అక్టోబర్లో చేసింది. నెక్స్ట్ వన్, ఆగస్ట్ ఆఫర్ను 1940లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లిన్లిత్గో. నెక్స్ట్ వన్, ముస్లిం లీగ్ లాహోర్లో పాకిస్తాన్ తీర్మానాన్ని మొదటిసారి అధికారంగా ఆమోదించింది ఎప్పుడు? ఆన్సర్ 1940వ సంవత్సరంలో. నెక్స్ట్, జపాన్ రంగూన్ను ఎప్పుడు ఆక్రమించింది? ఆన్సర్ 1942వ సంవత్సరం. నెక్స్ట్, క్రిప్స్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1942వ సంవత్సరం. నెక్స్ట్ వన్, క్రిప్ మిషన్ను గాంధీజీ ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ పోస్ట్ డేటెడ్ చెక్. నెక్స్ట్, క్రిప్స్ మిషన్ను గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అని పేర్కొనగా వాటికి అదనంగా ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అనే పదాలను ఎవరు చేర్చారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ చేర్చారు. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. 1942వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమానికి గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ వార్తా తీర్మానం లేదా ఆగస్టు తీర్మానం. నెక్స్ట్ వన్, ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇచ్చాడు? ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ వన్, బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని రేడియో కార్యక్రమాల ద్వారా నిర్వహించింది ఎవరు? ఆన్సర్ ఉషా మెహతీ. నెక్స్ట్ వన్, రాజాజీ ప్రణాళిక లేదా సిఆర్ ఫార్ములా ఎప్పుడు రూపొందించబడింది? ఆన్సర్ 1944వ సంవత్సరంలో రూపొందించబడింది. నెక్స్ట్, వేవెల్ ప్రణాళిక లేదా సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1945వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్, 1945లో సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఆన్సర్ వేవెల్. నెక్స్ట్ 1945లో సిమ్లా సమావేశానికి ముస్లిం లీగ్ తరఫున ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ మహ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ సిమ్లా సమావేశంలో ముస్లింలు కేవలం ముస్లిం లీగ్ పార్టీ నుండి ఎన్నిక కావాలని పట్టుబట్టింది ఎవరు? ఆన్సర్ మహ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ వన్, ప్రేమ్ కుమార్ సెహగల్, షానవాజ్ ఖాన్, తిల్లాన్ సింగ్లు వంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను నిందితులుగా పేర్కొంటూ ఎర్రకోట విచారణ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1945 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను రక్షించుటకు వారి తరపున వాదించిన ప్రధాన లాయర్ ఎవరు? ఆన్సర్ పులాబాయ్ దేశాయ్. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ నవంబర్ 5 నుండి 11 మధ్య జరిగింది. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ ఆర్మీ డేగా ఏ రోజును పేర్కొంటారు? ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. 1945 సంవత్సరం నవంబర్ 12న జరిగింది. నెక్స్ట్ వన్, రాయల్ ఇండియన్ నేవీ బొంబాయిలో తిరుగుబాటు ఎప్పుడు చేసింది? ఆన్సర్ 1946 సంవత్సరంలో చేసింది. నెక్స్ట్ వన్, రాయల్ ఇండియన్ నేవీ ఎవరి పిలుపు మేరకు తిరుగుబాటును ఆపివేసింది? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, కేబినెట్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1946 సంవత్సరంలో చేశారు. నెక్స్ట్ వన్, కేబినెట్ మిషన్కు అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ పెత్విక్ లారెన్స్. నెక్స్ట్ వన్, స్టాఫోర్డ్, క్రిప్స్, ఏవి, అలెగ్జాండర్ ఎందులో సభ్యులుగా ఉన్నారు? ఆన్సర్ కేబినెట్ మిషన్ 1946. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయుటకు ఎన్నికలు జరగాలని పేర్కొన్నది? ఆన్సర్ కేబినెట్ మిషన్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలు? రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలు ఆన్సర్ పరోక్ష ఎన్నికలు. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో డైరెక్ట్ యాక్షన్ డేగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ 1946 ఆగస్టు 16. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ 1946 సంవత్సరం సెప్టెంబర్ 2న ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో ఎప్పుడు చేరింది? ఆన్సర్ 1946 అక్టోబర్న చేరింది. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1946లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో లియాఖత్ అలీ ఖాన్ ఏ శాఖ నిర్వహించారు? ఆన్సర్ ఆర్థిక శాఖ నిర్వహించారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1946 సంవత్సరం డిసెంబర్ 9న జరిగింది. నెక్స్ట్ వన్, 1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుందని బ్రిటిష్ ప్రధాని అట్లీ ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1947 ఫిబ్రవరి 7న ప్రకటించారు. నెక్స్ట్ వన్, మౌంట్ బాటన్ ప్రణాళికను ఏమంటారు? ఆన్సర్ జూన్ 3 ప్రణాళిక లేదా డికీబట్ ప్రణాళిక. నెక్స్ట్ వన్, భారత్ పాక్ల మధ్య సరిహద్దు నిర్ణయానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ రాడ్క్లిఫ్ కమిటీ. నెక్స్ట్ వన్, బ్రిటన్ పార్లమెంట్ మౌంట్ బాటన్ ప్రణాళికను ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్గా ఎప్పుడు ఆమోదం తెలిపింది?
ఆన్సర్ 1947వ సంవత్సరం జూలై 4న తెలిపింది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్కు బ్రిటన్ రాజముద్ర ఆమోదం ఎప్పుడు లభించింది? ఆన్సర్ 1947వ సంవత్సరం జూలై 18న ఆమోదం లభించింది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం 1947 ఆగస్టును 14న ఏర్పడిన దేశం ఏది? ఆన్సర్ పాకిస్తాన్ దేశం. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ మొదటి రాజధాని ఏది? ఆన్సర్ కరాచీ. నెక్స్ట్ వన్, ఢిల్లీలోని బిర్లా హౌస్లో గాంధీజీ ఎప్పుడు హత్యకు గురయ్యారు? ఆన్సర్ 1948 జనవరి 30న హత్య చేయబడ్డారు. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని సంస్థానాలు ఉండేవి? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఆన్సర్ 562. నెక్స్ట్ వన్, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారత్లో విలీనమైన సంస్థానం ఏది? ఆన్సర్ జునాగఢ్, గుజరాత్లో ఉంది. నెక్స్ట్ వన్, ట్రీటీ ఆఫ్ యాక్షన్పై సంతకం చేయడంతో ఏ సంస్థానం భారత్లో విలీనమైంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో విలీనమైంది. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసిన రాజు ఎవరు? ఆన్సర్ హరిసింగ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ పోలో ద్వారా భారత్లో విలీనమైన సంస్థానం ఏది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ వన్, జనరల్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 13-17 తారీఖుల మధ్య జరిగింది. ఆన్సర్ 1948 సెప్టెంబర్ 13 నుండి 17 తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ నవాబు ఎవరు? ఆన్సర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ప్రభుత్వం పాండిచ్చేరిని భారత్కు ఎప్పుడు అప్పగించింది? ఆన్సర్ 1954 సంవత్సరంలో అప్పగించింది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా, డామన్ డయ్యూ ప్రాంతాలను పోర్చుగీస్ నుండి ఎప్పుడు పొందడం జరిగింది? ఆన్సర్ 1961 సంవత్సరంలో పొందడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆధునిక చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.